హాయ్ ఆల్ ఆఫ్ యూ. మొబైల్ ఓపెన్ చేస్తే ఇదేదో నా ప్రమోషన్కో నా వీడియోకో నాకు సబ్స్క్రైబర్లు పెరగడానికో చేయలేదండి. నా లోపల ఉన్న బాధని మీ అందరికీ చెప్పుకోవడానికి, మీలో కూడా ఆ బాధ ఉంటుంది నాకు తెలుసు. ఫోన్ ఓపెన్ చేస్తే ఈ అమ్మాయిని వాడు రేప్ చేశాడు, ఆ అమ్మాయిని వీడు రేప్ చేశారు, నలుగురు కలిసి అమ్మాయిని చంపేశారు, నలుగురు కలిసి అమ్మాయిని హింస పెట్టారు. ఇవి వింటుంటే మొన్న కల్కి మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది, ఇన్ని దారుణాలు ఇన్ని అధర్మాలు చేస్తే ఇంకెక్కడుంటుందండి మనకంటూ? ఎక్కడ పుట్టగతులు ఉంటాయి నాకు అర్థం కావట్లేదు. మొన్న ముగ్గురు 7th క్లాస్ పిల్లలు వాళ్ళ తోటి పిల్లని ఊరి చివరికి తీసుకెళ్ళి రేప్ చేసి, ఏదో ఫోన్లో చూసారంట, ఫోన్లో చూసి రేప్ చేసి తనని చంపేసి చెరువులోకి తోసేశారంట. 7వ క్లాసు పిల్లలకే ఇంత అఘాయిత్యాలు చెయ్యాలి అన్న ఆలోచన వచ్చింది అంటే అది ఆ 7వ క్లాస్ పిల్లల తప్పు కాదండి. అది 7వ క్లాస్ పిల్లల తప్పు కాదు. ముడ్డి కిందకి 25, 26, 30 ఏళ్ళు వచ్చినా, 45 ఏళ్ళు వచ్చినా కన్న కూతుర్ని సైతం వదలకుండా రేప్ చేస్తున్నారు కదా దరిద్రపు ఎదవలు. మీలాంటి నా కొడుకుల వల్ల ఆ 7th క్లాసు పోరగాళ్ళు కూడా మీలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. మనం పుట్టినందుకు ఎవరికి ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు, ఏదో దేశానికి మంచి చేయాల్సిన అవసరం లేదు. నీ తరపు నుంచి ఎటువంటి చెడు జరగకుండా, నీ తరపు నుంచి ఎటువంటి జరగకుండా ఆపితే అంతకు మించి నేను దేవుడు దీవించడానికి ఆస్కారం అయితే లేదు. నీ పని నువ్వు చూసుకుంటూ నీకు తోచిందేదో నలుగురికి సహాయం చేసుకుంటే అంతకుమించి దేవుడు ఏమీ అడగడు ఎవరి దగ్గర నుంచి. 7వ క్లాసు పిల్లోడు కూడా అట్లా అయ్యాడు అంటే 40 ఏళ్ళు ముడ్డి కిందకు వచ్చి, 30 ఏళ్ళు ముడ్డి కిందకు వచ్చి చేస్తున్నారు. కాబట్టి మీలాంటి నా కొడుకుల వల్ల ఆ 7వ క్లాసు పిల్లలు కూడా అలా తయారవ్వాల్సి వచ్చింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఫోన్లో చూసుకుంటూ ఆ పిల్లలకి ఏం చేయాలో తెలియదు, ఫోన్లో చూసుకుంటూ చేశారంట. భగవంతుడు అసలు కలియుగం అంతరించిపోయేసరికి ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. సరే, ఆడపిల్లల వల్ల మోసపోతున్నారు మగవాళ్ళు, ఆడపిల్లల వల్ల మగవాళ్ళు మోసపోవడం 20% అయితే, మన మగవాళ్ళ వల్ల ఆడపిల్లలు నరక యాతన పడేది 80%. మరి ఇది ఎవడ తీసుకోవట్రా? నమ్మకు ఆడవాళ్ళని ఈ సాంగ్స్ని తెచ్చుకోవచ్చు. ఈ 20% మీరు మోసపోయినందుకు ఇన్ని వాడుతుంటే 80% ఆడపిల్లలు కామ క్రోధనలకి బలవుతుంటే మరి వాళ్ళు ఏం చేయాలి? పిచ్చి తల్లులు నాకు తెలిసి ఒకడు మంచిగా నవ్వుకుంటూ మాట్లాడితే వాడిని నమ్మేస్తారు. మూడ్ స్వింగ్స్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు, అరుస్తారు, తిడతారు, వాళ్ళకు ఉంటాయి. నెలలో ఒక వారం రోజులు పడే నరకం వాళ్ళు అలాంటిది. అలాంటి వాళ్ళకి లేకపోతే మనకు ఉండేది. ఈ చిన్న దానికి కూడా తీసుకొచ్చి గొడవలు చేసేసి, రచ్చలు చేసేసి, కొట్టేసి, తన్నేసి. ఎప్పుడో అన్నారు, స్వాతంత్రం వచ్చింది మనకి ఇంకా అంత ఆనందం అంటే గాంధీజీ అన్నారంట. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఎటువంటి భయం లేకుండా తన పని చేసుకొని ఇంటికి చేరుకుంటూ చూసారా, అది అంట స్వాతంత్రం వచ్చిన రోజు. ఇది కాదు స్వాతంత్రం వచ్చింది. మన అక్క కానీ, మన చెల్లి కానీ, మన అమ్మ కానీ 1 గంట లేట్ అయితే వణికిపోతున్నాం అండి. ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి అంటే, మన చుట్టూ ఉన్న మనుషులు అట్లాంటి వాళ్ళు కదా, ఎవడికి బలయిందో తెలియదు. మనమా 24 గంటలు వాళ్ళతో తిరగలేము. సరే, తిరగలేం కదా అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం ఇచ్చి పంపించి మనం ధైర్యంగా ఉండలేకపోతున్నాం. 7th క్లాస్ పిల్లలు అలా చేశారంటే వాళ్ళ తప్పు ఎంత ఉందో తన ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంతే తప్పు ఉందండి. 7వ క్లాస్ పిల్లలకి ఇప్పుడు వచ్చే సినిమాలు అట్లా కొన్నిట్లో చూస్తున్నారు, కొన్నిటిని చూసి కొంతమంది పట్టించుకోకుండా వదిలేస్తున్నారు, కొంతమంది మైండ్ సెట్లు అట్లాంటివి కాదు. అవన్నీ తీసుకొని వాళ్ళు ఏదో చేద్దామని చెప్పేసి 7వ క్లాస్కి వాళ్ళకి ఎందుకంత కర్మ నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకంటే 3 ఏళ్ళు చిన్నమ్మాయిని చంపేసి పడేస్తే దిక్కు దివానం లేదు. ఇప్పుడు వాళ్ళకి శిక్ష వేయలేరు, 18 ఏళ్ళు దాటలేదని. ఈ పిల్లకి న్యాయము చేయలేరు.
ఎప్పుడైతే పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉంటారో పిల్లలు కరెక్ట్గా ఉంటారు అనే దానికి ఇది పక్కా ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే మనం చుట్టూ ఉండే వాళ్ళని చూసే కదా మనం మంచిగా ఉండేది. ఇక చుట్టూ కరెక్ట్గా ఉన్న కొంతమంది ఉంటారు వేస్ట్గాళ్ళు, వాళ్ళు మారరు, వాళ్ళని వదిలేసేయండి. ఒక పెద్ద ఆవిడ ఎవరో అన్నారు, చున్నీలు లేకుండా తిరగడం వల్ల ఆడపిల్లల మీద అగత్యాలు అవుతున్నాయంటే, మొన్న 6 నెలల పిల్లని 40 ఏళ్ళ ఆయన అఘాయిత్యం చేస్తే మరి ఆ పిల్ల చున్నీ ఎక్కడి నుంచి వేసుకుంటుందండి? నాకు అర్థం కాదు. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో కూడా తెలియని ఆ పసి కందుకి చున్నీ వేసుకోవాలి, బట్టలు వేసుకోవాలనే ఆలోచన లేని అమ్మాయిని 40 ఏళ్ళోడు అఘాయిత్యం చేస్తే మరి ఆ పిల్లకి చున్నీ వేసుకోమని చెప్పాలా ఇప్పుడు మనం? ఆడపిల్లల బట్టల్ని చూసో ఇంకేదో చూసో మన ఆలోచనలు ఎందుకు మార్చుకోవాలి? మనకి 25 ఏళ్ళు దాటితే మనకి 28 ఏళ్ళు వస్తే మన లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చిద్ది, మనము పెళ్ళి చేసుకుంటాం, మనం అందరిలాగే ఉంటాం. ఈ సర్టైన్ టైం అనేది మనం బుగ్గ పట్టుకోలేక ఆగలేక సంకనాకే పనులు చేస్తే, తీసుకెళ్ళి బొక్కలో వేస్తే లైఫ్ అంతా బాధపడాలి. నువ్వు ఒక్కడిపై కాదు, నిన్ను కన్నోళ్ళు బాధపడాలి, అందరూ బాధపడాలి. తెలిసి తెలియక చేసిన తప్పుకే అరే తప్పు చేసాం అని నెత్తులు బాదుకుంటుంటే తెలిసి కూడా ఎలా తప్పులు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో వల్ల ఎవడు ఎవడు మారుతాడో నాకు తెలియదు. నాకు బాధగా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను అరే మంచి ఇప్పుడు ఆ 7వ క్లాస్ పిల్లలకి ఎంత భవిష్యత్తు ఉందండి? ఎంత భవిష్యత్తు ఉంది? వాళ్ళు ఎంత చదువుకోవాలి, ఎంత పై స్థాయికి రావాలి, వాళ్ళ జీవితం ఏంటి అన్నీ ఆలోచించుకోకుండా మరి వాళ్ళ మైండ్ సెట్ అలా తయారైందో నాకు అర్థం కావట్లేదు. చదువుకున్నోడు అదే పని చేయాలి, చదువుకోనోడు అదే పని చేస్తుంటే ఇంకా ఏం మార్చాలి? ఎవరు మార్చాలి దేశాన్ని, ఈ సమాజాన్ని? ప్రతిరోజు మనకి న్యూస్లో కానీ బయట రావట్లేదు, కానీ చాలా జరుగుతున్నాయి. అవి కొన్ని బయటికి రావట్లేదు. కొంచెం వీటి మీద ఫోకస్ చేసి వాటికి న్యాయం జరిగేలాగా ప్రతి ఒక్కరు చూడండి. ఎవరైతే పెద్ద రిపోర్టర్స్ కానీ వీళ్ళు కానీ ఉన్నారు, వీటి మీద కొంచెం ఫోకస్ చేసి, మీరు అనుకుంటే చేయలేదంటూ ఏది ఉండదండి, మీరు అనుకుంటే ఆపలేదంటూ ఏది లేదండి. మీడియాకి అంత శక్తి ఉంది. మీరు చేస్తే ఇవన్నీ అరికట్టచ్చండి. ఎందుకంటే మీరు ఒక చిన్న దాన్ని తీసుకొచ్చి 24 అవర్స్లో హల్చల్ అయిపోతుంది. మీరు ఏదన్నా క్లిప్ పెడితే మీలాంటి వాళ్ళు ఇట్లాంటి వాటి మీద స్పందించి న్యాయం కోసం పోరాడితే న్యాయం ఎందుకు రాదండి? ఎక్కడి నుంచి రాదు? నాకు ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదు, నా 10th క్లాస్లోనే వచ్చిన ఆలోచన ఇది. ప్రతి క్లాస్తో సంబంధం లేదు. 7th క్లాస్ 8th క్లాస్ అంటే వాళ్ళు అప్పుడే వాళ్ళ బుక్స్లో కానీ హ్యూమన్ రీప్రొడక్షన్, మెయిల్ రీప్రొడక్షన్ సిస్టమ్ ప్రతిదీ తెలుసుకుంటూ వస్తారు 8th క్లాస్ నుంచి. కాబట్టి వాళ్ళకి ప్రతిరోజు ఓన్లీ క్లాసులు, ర్యాంకులు ఇవే కాకుండా ఒక్క ½ అన్ అవర్ బయట జరిగే వాటి గురించి అవేర్నెస్ తీసుకొచ్చి, ఇలా అవుతుందిరా, ఆడపిల్లల జోలికి ఇలా వెళ్ళకూడదు, ఆడపిల్లలకి ఇలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆడపిల్లలు మీరు మగవాళ్ళకి ఇలా రెస్పెక్ట్ ఇవ్వాలి, బయట బాగాలేదు, ఒకరు అక్క చెల్లెలాగా అన్న చెల్లెలాగా ఉండాలి, ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి సపోర్ట్గా ఉండి పిచ్చి ఆలోచనలు అనేవి తీసుకురాకండి, తీసుకొస్తే చట్టాలు ఇలా ఉన్నాయి బయట, మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల వేస్తారు అనే అవేర్నెస్ రోజు స్కూల్లోనే మనం అన్నీ నేర్చుకుంటాం. స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ అన్నీ నేర్చుకుంటాం. ఒక్క ½ అన్ అవరు మీ సబ్జెక్టులన్నీ పక్కన పెట్టి మన సమాజం అనే సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి అవేర్నెస్ అనేది ఇస్తే ఇట్లాంటివి ఆగడానికి చాలా ఆస్కారం ఉందండి. ఏదో పొద్దున క్లాస్ చెప్పామా, ఈవినింగ్కి వర్క్ ఇచ్చామా, పొద్దున్న చేసుకొచ్చాడా, రైట్ కొట్టేసామా, మార్క్స్ వేసేసామా అంటే వాడు లోపల ఏమనుకుంటున్నాడు, వాడి ఆలోచనలు ఏంటి, అసలు వాడి మెంటల్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది తెలుసుకుంటే నాకు తెలిసి ఈ ఒక్క దేశాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, మన జిల్లాలను కానీ ప్రతి ఒక్కదాన్ని మార్చొచ్చండి. నేను చెప్తున్నాను. స్కూల్లో మనం ప్రతిదీ నేర్చుకుంటాం. మనకి నడక నేర్పేది నాన్న అయితే, మాటలు నేర్పేది అమ్మ అయితే, తినడం నేర్పేది కుటుంబ సభ్యులు అయితే, మనం ఎలా బతకాలి అని నేర్పేది ఒక ఎడ్యుకేషనల్ స్కూల్స్ కానీ, ఇన్స్టిట్యూట్లు కానీ ఇవే అండి. మనం ఎలా బతకాలి, ఎక్కడ ఏం జాబ్ చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించేది ఇక్కడి నుంచే మనకి ఫస్ట్ పునాది అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పునాదిలో మనం ఇట్లాంటి అవేర్నెస్ మాటలు అనేవి తీసుకొచ్చి పిల్లలకి చెప్తే వాళ్ళకి మైండ్లో ఒక థాట్ అనేది వస్తుంది, అమ్మో ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందా అని చెప్పేసి
వాళ్ళలో వాళ్ళు బాగా ఫిట్ అయ్యి ఒక ఆడపిల్లకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక మగపిల్లోడికి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి మెయిల్ ఫీమేల్ అనే జెండర్ని మనం హైలైట్ చేసి ఇక్కడ చూపెట్టాలి. ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఏంటి అనేది మనం పిల్లలకి నేర్పించాలి. ఎందుకంటే ఈరోజు పిల్లలే కదా రేపు అవన్నీ చేసేది. నేను పిల్లలని ఎందుకంటున్నా అంటే ఈరోజు పిల్లలే రేపు ఏదన్నా సాధించాలన్నా వాళ్ళే, ఇంకా మళ్ళీ సంకనాకిచ్చాలన్నా వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ప్రతి విషయం మనం ఇట్లాంటి అవేర్నెస్లు అనేవి చెప్తే ఫస్ట్ ర్యాంకులు సెకండ్ ర్యాంకులే కాదండి, ఏమి చదవనోడికి చాలా నాలెడ్జ్ ఉంటుంది, 10 మందితో ఎలా మాట్లాడాలో అనే ఒక థాట్ ఉంటుంది. అన్నీ చదివేవాడికి అది ఉండకపోవచ్చు. చదువుతున్నాడని చెప్పేసి వాడు గుడ్డు, చదవట్లేదు అనేది వాడు బ్యాడ్ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి ఒక్క ½ ప్రతి స్కూల్లో అవేర్నెస్ క్లాసులు అనేవి తీసుకుంటే 100% రిజల్ట్ ఉంటుందండి. 100%. ఇది నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను కానీ నేను ప్రభుత్వ స్థాయికి వెళ్ళే చెప్పేంత సీన్ నాకు లేదు. కాబట్టి మీరు కొంతమంది ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, రిపోర్టర్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఈ విషయాన్ని తీసుకెళ్ళి కొంచెం మార్చితే మన అక్కలు మన చెల్లెళ్ళు ప్రశాంతంగా బయటికి వెళ్ళి వస్తారు, మనం లేకపోయినా అనే ఒక నమ్మకం మనకు వస్తుందండి. ఎన్నాళ్ళండి ఆడపిల్లని బయటకు పంపించి, ఆడపిల్లని పై చదువులకు పంపించి నిద్రలేని రాత్రులు ఎందుకు గడపాలి తల్లిదండ్రులు? ఒక కూతుర్ని మానభంగానికి ఒప్పుకోలేదని తీసుకొచ్చి చేసేసి చంపేశాడంట. మరి ఆయన ఏం గొప్ప తండ్రో, మరి ఈ మనుషుల్లో పుట్టకూడదు, ఆయన రాక్షస రాజ్యపు మనిషి ఆయన. ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఏమైపోతుంది నా సొసైటీ అనే బాధ నాకుంది. కానీ ఏమీ చెయ్యలేక చేతులు ముడుచుకొని కూర్చుంటున్నాననే బాధ కూడా నాకుంది. కానీ ఏమీ చెయ్యలేము. వీ హ్యావ్ అవర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. కాబట్టి మనం ఈ చిన్న విషయాల్ని పిల్లలకు అనేది నేర్పించుకుంటూ వెళ్తే 100% రిజల్ట్ ఉంటుంది. ఏ ఆడపిల్ల కానీ ఏ మగపిల్లోడు కానీ ఎటువంటి దారుణాలకి గురవకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు తీసుకొని, ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ తీసుకొని ఇవన్నీ మీరు పిల్లలకి ఏం చెప్తారో అన్నీ చెప్పాలండి. సిగ్గు అనేది పడకూడదు. మన పిల్లల దగ్గర మనం సిగ్గుపడితే బయట చదువు చెప్పి మేడమ్స్ ఎలా చెప్తారు వాళ్ళకి? సరే మేడమ్స్ చెప్పైనా మనం ఇంట్లో మన పని లేదా మనం చూసుకొని మనం తిన్నామా ఉన్నామా అని పడుకున్నాడా వర్క్స్ చేశాడా హోంవర్క్స్ చేశాడా కాదు, వాడి మెంటల్ స్ట్రెంగ్త్ ఏంటి ఒక్కసారి కనుక్కోండి. కనుక్కుంటే వాడు అసలు ఏం ఆలోచిస్తున్నాడు, అమ్మ ఇలా ఆలోచించకూడదు నాన్న, ఇలా ఉండాలి బయట అని చెప్పే అంత మనకుంటే 100% ఇట్లాంటివి అరికట్టచ్చు. ఏమైనా తప్పు మాట్లాడుంటే సారీ అండి, నేను చూసి బాధపడ్డాను కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.